మీరు యూట్యూబ్ లోకి వచ్చారు, ఇక్కడ మంచి వ్యూవర్షిప్ వచ్చింది, షాప్స్ కి వెళ్తున్నారు, ప్రమోషన్స్ అన్ని చేస్తున్నారు. ఈ ఐడియా కాన్సెప్ట్ వర్కౌట్ అయిందని మీకు ఎలా అనిపించింది? చాలా అనిపించింది, చాలా అయింది యాక్చువల్లీ. బ్రాండ్ నేమ్ క్రియేట్ అయింది నాకు. సో నాది హోల్సేల్ బ్లాగ్స్, నేను హిట్ అయింది హోల్సేల్ నుంచి, మదీనా, సికింద్రాబాద్ హోల్సేల్ షాప్స్. సో మౌత్ పబ్లిసిటీతోనే నా ఛానల్ అనేది బాగా పాపులర్ అయింది. హైదరాబాద్ అమ్మ యూట్యూబ్ ఛానల్లో ఇస్తే ఇంకా అది బ్రాండ్ అంటే మన షాప్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనేది. యాక్చువల్గా నేను చాలా మంది మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ హోల్సేల్ షాప్స్ని చాలా మందిని ఇంట్రడ్యూస్ చేశాను మార్కెట్కి. అంటే ఇప్పుడు చూడండి 2019లో మనకి అన్ని షాప్స్ ఉండేవి అంటే అన్ని ఛానల్స్ లేవు కాబట్టి ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఎక్కడ తక్కువ దొరుకుతాయి, ఎక్కడ బాగుంటాయి అనేది ఐడియా ఉండేది కాదు అప్పట్లో. అప్పుడు షాప్ వాళ్ళకి కూడా ఇంత మీడియా లేదు కాబట్టి వాట్సాప్ గ్రూప్స్ కానీ కస్టమర్స్ ఎలా కాంటాక్ట్ వాళ్ళకి తెలియదు, ఈ వీడియోసే వాళ్ళకి తెలుసు. సో నేనేం చేశాను, చాలా మందికి నేను పెద్ద పెద్ద షాప్స్ వాళ్ళకి కూడా రీటైల్ కూడా చేసి ఇచ్చా కొన్ని. కాకపోతే వాళ్ళు ఇంకా సెలబ్రిటీస్కి ఇప్పుడు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇంకొకటి నేను ఏమనుకున్నాను అంటే ఛానల్ అనేది హోల్సేల్ నుంచి చాలా మంది రీటైల్కి వెళ్ళిపోయారు. నేను వెళ్ళాలనుకోలేదు, ఒక బ్రాండ్ ఉండాలి. నేను అందుకే చూడండి నా ఛానల్లో కూడా ఓన్లీ హోల్సేల్ బ్లాగ్స్. నేను చెప్పేది కూడా అదే, ఎవరికైనా యూజ్ అవుతేనే షేర్ చేయండి, వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి.